వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న పులుల మృతిపై ఈ రోజు ప్రత్యేక కార్యక్రమం. ఇప్పటికే 2 చనిపోగా మరో పులి మృత్యువాత పడినట్లుగా తెలుస్తుంది. చనిపోయిన పులి కోసం అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో అంతా జల్లెడ పడుతున్నారు. ఇంతకీ ఆధిపత్య పోరు కోసం పులుల్లో చనిపోతున్నాయా లేదా ఎవరైనా విష ప్రయోగం చేశారన్న అంశంపై ప్రత్యేక దర్యాప్తు చేస్తే చాలా ఆందోళనకరమైన అంశాలు బయటపడ్డాయి. పులుల కోసం ఒక ఆవుని చంపి దానిపై విష ప్రయోగం చేసి పులికి ఆహారంగా పెట్టడం వల్లే 2 పులులు మృత్యువాత పడినట్టుగా తెలుస్తుంది. ఇంకా మూడో పులి కూడా చనిపోయినట్లుగా తెలుస్తుంది. దీనికి కారణం ఏంటి? కావాలని గ్రామస్తులు చేస్తున్నారా? దీని వెనక ఏదైనా కుట్రుందా అనే అంశంపై మనతో మాట్లాడడానికి గతంలో ఆ ప్రాంతంలో పనిచేసిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ది లెజెండ్ అయిన వాహిద్ గారు, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే సార్. వాహిద్ గారు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ అండ్ డిపార్ట్మెంట్ చెప్తుంటారు. మీరు నిర్మల్, జన్నారం ఫారెస్ట్, కవ్వా టైగర్ ఫారెస్ట్ ఆ ప్రాంతంలో పనిచేశారు కాబట్టి ఇక్కడ మనకి తీసుకుంటే పక్కన మహారాష్ట్ర తడోబా ఆ ప్రాంతం నుంచి ఎక్కువ మూవ్‌మెంట్ కనిపిస్తుంటది. ఇప్పుడు గత వారం రోజుల నుంచి చూస్తున్నాం. ఈ కాగజ్ నగర్ ఆ ప్రాంతంలో పులులు రావడం, దాదాపు 2 పులులు S9 దగ్గర, S6 దగ్గర 2 పులులు చనిపోయాయి. అంటే గతంలో పులులు ఎక్కువ ఆధిపత్య పోరు కోసం చనిపోవడం సంఘటనలు మీరు చూసుంటారు. కానీ ఇప్పుడు కొంతమంది కావాలని వాటికి విష ప్రయోగం చేసి చంపిన సంఘటన చూస్తున్నాం. ఇంత కరమైన అంశాన్ని ఎప్పుడైనా సర్వీసులు చూసారా? దీనికి కారణం వెనక ఏవైనా ఏ ఉద్దేశంతో వీళ్ళు పని చేసి ఉండొచ్చు అనుకుంటున్నారు? బేసిక్ గా ఇప్పుడు ఈ సంఘటన జరిగిన ఏరియా అదొక కారిడార్ కింద ఇప్పుడు ఉపయోగపడుతుంది. కారిడార్ అంటే అంటే అటు ఇటు మూవ్‌మెంట్ ను మనము జనరలైజ్ అది ప్రొటెక్ట్ చేయడానికి కారిడార్స్ అని ఏర్పాటు చేస్తారు. 2 ఈ అభయారణ్యాలు ఉంటాయి. ఒకటి మహారాష్ట్రలో తడోబా ఒకటి, తర్వాత ఇటు కవాల్ టైగర్ రిజర్వ్. ఈ రెండిటి మధ్యలో కాగజ్ నగర్ ఏరియా ఒక కారిడార్ కింద పనిచేస్తా ఉంది. అక్కడ జరిగిన సంఘటన ఇది. నేను పనిచేసినప్పుడు అంటే నేను కొంతకాలము ఈ అమరాబాద్ టైగర్ రిజర్వ్, ఇప్పుడు అమరాబాద్ అంటున్నారు, ఇంతకు ముందు నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేవారు. ఓకే. అక్కడ కూడా నేను పనిచేశాను. ఈ సామాన్యంగా ఈ పులులు నార్మల్ గా ఏమవుతుందంటే దే డిపెండ్ ఆన్ నేచురల్ ప్రే. వాటి యొక్క ఉన్నటువంటి ఆహారం కింద ఉపయోగించేది ఈ మన జింకలు గాని, దుప్పులు అవే వేటాడి ఆహారం సంపాదిస్తా ఉంటారు. కాకపోతే ఈ అప్పుడప్పుడు ఈ పులులు కొన్ని కారణాల వల్ల ఈ మన గ్రామ పశువుల మీద కూడా పడి వాటిని చంపే సంఘటనలు వస్తూ ఉంటాయి. అప్పుడు విష ప్రయోగము అనేది కూడా ఈ సామాన్యంగా చేస్తూ ఉంటారు. కాకపోతే మన అటవీ శాఖ ద్వారా వాటికి ప్రాపర్ గా కంపెన్సేషన్ అనేది ఒక సిస్టమ్ పెట్టి ఈ నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తూ వాటిని మనము విషము ప్రయోగం చేయకుండా వాళ్ళకు మనము చెప్తూ ఉంటామండి. ఓకే. సార్, మీ సర్వీస్ లో ఎప్పుడైనా ఇటువంటి సంఘటన ఎదురైందా? అంటే నేను సబ్ డిఎఫ్ఓగా పనిచేసినప్పుడు ఈ కాగజ్ నగర్ ఏరియాలో నేను సబ్ డిఎఫ్ఓగా పనిచేశా 1987లో, అంటే చాలా కాలం క్రితము. అప్పుడు ఒక పులి ఈ పాయిజన్ కు వాతపడి చనిపోవడం అనేది ఒకటి బిజ్జూర్ ఏరియాలో చూశారండి. ఓకే. సో సాధారణంగా పులులు మన వైపు రావడానికి, ఈ తడోబా నుంచి రావడానికి ఒక కారిడార్ ఏర్పాటు చేశారు, మీరే చెప్తున్నారు. పులులకి అట్రాక్ట్ చేయడానికి మన దగ్గర జింకలు, దుప్పులు బాగా పెంచి
ఆ జింకలు, దుప్పులు పెంచడానికి కూడా మంచి గ్రాస్ పెంచి దాన్ని అట్రాక్ట్ చేస్తూ కాగజ్ నగర్ మీరన్నట్లు కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ అనేది ఒక మంచి వైల్డ్ లైఫ్‌గా చేద్దామని గవర్నమెంట్ మీలాంటి ఆఫీసర్‌లందరూ కూడా కృషి చేస్తుంటే, ఇటువంటి యాక్టివిటీ చేయడం వల్ల ఇంకా పులుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంటది కదండీ! డెఫినెట్లీ దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఈ ఇటువంటి విష ప్రయోగము చేయటము వల్ల డెఫినెట్లీ పులుల సంఖ్య మీద మనకు ఒక నెగెటివ్ అనేది ప్రభావం పడుతూ ఉంటుంది. హ్మ్. కాకపోతే ఈ నష్టపరిహారం చెల్లించడము, వాటిని ఇమ్మీడియేట్‌గా దర్యాప్తు చేయడము, ఒకవేళ ఈ మన గ్రామ పశువులను ఒకవేళ వేటాడి చంపినప్పుడు త్వరగా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమండి. కరెక్టే సార్. యాక్టివిటీ అంటే పోలీస్ మీరు చెప్తున్నట్లుగా ఎవరు చేశారు నష్టపరిహారం ఇవ్వడం కాకుండా, ఈ విధంగా చంపడం వల్ల జరిగే పరిణామాలపై ప్రజల్లో, గ్రామస్తులు అవగాహన కల్పిస్తుంటారా? ఆహ్, మా స్టాఫ్ ద్వారా ఈ గ్రామాల్లో డెఫినెట్‌లీ ఈ పబ్లిసిటీ చేస్తూ ఉంటాము. ద ఇటువంటి చర్యలు ఒకవేళ ఈ రైతులు చేపడితే వాటికి శిక్ష ఉంటుంది. తర్వాత దాని కఠిన పనిష్మెంట్ గూడా మన వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద చూపించబడినదండి. ఇప్పుడు పులిని చంపితే జనరల్‌గా మనుషుల్ని చంపితే 302 పెడుతుంటారు. అలాగే వైల్డ్ లైఫ్ యాక్ట్ ఏం చెప్తుంది? ప్రూవ్ అయితే శిక్ష ఎంతకాలం వస్తుంది? ఒకవేళ ఇది షెడ్యూల్ 1 యానిమల్ కింద మనము దీన్ని పరిగణించినాము. పెద్ద పులి అనేది. అయితే ఓకే. దీన్ని చంపినప్పుడు 7 ఇయర్స్ మాక్సిమం ఇంప్రిజన్‌మెంట్ ఉంటుందండి. అచ్చా! 1,00,000 రూపీస్ ఈ జరిమానా మరియు 7 ఇయర్స్ రిగరస్ ఇంప్రిజన్‌మెంట్ గూడా దీంట్లో పొందుపర్చినారు. ఓకే. అంటే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడేలాగా అంటే దీనికి కేసు అంతా ఎంతకాలం పడుతుంటదండి జనరల్‌గా? సామాన్యంగా ఈ దర్యాప్తు చేయడానికి తర్వాత చార్జ్ షీట్ వేయడానికి 3 మంత్స్ పడుతుంది. 3 మంత్స్‌లో ఓకే. కేసు నమోదు చేసి అసలు మన అక్యూజ్డ్ పర్సన్ ఎవరో దాన్ని కనుక్కొని కంప్లీట్‌గా కేస్ బిల్డప్ చేసి చార్జ్ షీట్ ఎయడానికి 3 మంత్స్ టు 6 మంత్స్ అనుకోండి. అచ్చా! తర్వాత న దాదాపు ఒక సంవత్సరం లోపల దీని యొక్క సెంటెన్స్ గూడా కోర్ట్ ద్వారా రావచ్చు. ఓకే. సార్ ఇప్పుడు కాగజ్ నగర్ ఏరియాలో 2 పులులు ఆల్రెడీ డెడ్ బాడీలు దొరికాయి. ఇంక మూడో పులి కోసం తిరుగుతున్నారు. అంటే ఆవు తినిన తర్వాత అంటే ఎక్కడే చనిపోయి ఉంటదా? లేదంటే ఇంకా కొంత దూరం వెళ్లి ఉండే అవకాశం ఉంటదంటారా? సామాన్యంగా ఇప్పుడు ఏదైతే జంతువును వేటాడి చంపిన తర్వాత కొంత భాగము తినేసి అది ఒక వాటర్ సోర్స్ ఎక్కడుందో అటువైపు వెళ్తుందండి. ఈ అచ్చా! పెద్ద పులి గాని. హుహు. ఆహ్, అంటే అటు దాదాపు ఒక హాఫ్ ఎ కిలోమీటర్ నేను అనుకుంటాను. అటు వెళ్ళి ఈ వాటర్ కొరకు వెతుకుతూ అక్కడి దాకా వెళ్ళడానికి వీలుంటుందండి. అచ్చా! కానీ ఇప్పుడు మన వాళ్ళు అంటే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో సెర్చెస్‌లో హాఫ్ కిలోమీటర్ కాదు 5 కిలోమీటర్స్ వెళ్ళినా దాని పగ్ మార్క్ కొంతవరకే ఆగిపోయింది. తర్వాత నుంచి పగ్ మార్క్ లేదు. దాంతో దాని సెర్చింగ్ కూడా ఇబ్బందవుతుందని తెలుస్తుందండి. అంటే నాకు స్థలం మీద ఆన్ ద స్పాట్ ఏ విధంగా ఎంక్వైరీ జరుగుతుంది అనేది నాకు ఐడియా లేదండి. ఐ కుడ్ నాట్ కాంటాక్ట్ ది లోకల్స్ ఆఫీసర్స్. ఓకే. బట్ డెఫినైట్లీ ఆ ప్రాంతంలోనే అయ్యుండాల. ఎందుకంటే పగ్ మార్క్స్ అక్కడి దాకా పోయినాయనంటే పగ్ మార్క్స్ అక్కడి నుంచి మాయం గావడానికి మరి అక్కడ స్థలం ఏ విధంగా ఉంది? టెర్రైన్ అంటే రాకీ ఏమన్నా అవును. మౌంటైన్స్ ఉన్నాయా? అది చూడాలి కొంచెం. ఓకే. సాధారణంగా ఈ పులులు చనిపోవడం అనేది ఈ విధంగా కాకుండా ఆధిపత్య పోరు కూడా అంటే పులుల మధ్యన యుద్ధం కూడా జరుగుతుంటాయి కదండీ కొన్నిసార్లు. సామాన్యంగా ఒక టెరిటరీ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఈ హుహు. ఇంకొక మేల్ టైగర్‌ను అక్కడ టాలరేట్ చేయదండి. అవునా? ఆహా! సో ఆ! ఒక టెరిటరీ అంటే ఒక మేల్ టైగర్‌కే టెరిటరీ ఉంటుంది. అచ్చా! ఆ టెరిటరీలో ఒక ఫీమేల్ గాని, ఎక్కువ ఫీమేల్స్ గూడా ఉండడానికి వీలుంటుంది. హుహు. కాకపోతే మేల్ టైగర్ ఉండడానికి వీల్లేదు. సో, హ్మ్. అటువంటి సమయంలో ఈ టెరిటోరియల్ ఫైట్స్ అంటారు. హ్మ్. అది జరగడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ 2 టైగర్స్ కొట్లాడుకున్నాయనుకోండి ఫర్ టెరిటరీ కొరకు. హ్మ్. అప్పుడు ఒక పులి చనిపోవడము సామాన్యంగా అది చూస్తూ ఉంటాము. ఇంతకుముందు
కన్హా టైగర్ రిజర్వ్ లో కూడా ఒక పులి ఆ విధంగా చనిపోయినట్లు నా దృష్టికి వచ్చిందండి. అంటే సార్ పులుల మధ్యన యుద్ధం అనేది చాలా భయంకరంగా ఉంటుందా? అది డెఫినెట్లీ అక్కడ ఉన్న అంటే గెస్ట్ హౌసెస్ లో గానీ, అక్కడ స్టాఫ్ క్వార్టర్స్ లో ఉండి వాళ్ళు ఈ సౌండ్స్ మీద వాళ్ళు విన్నదేంటంటే డెఫినెట్లీ ఇది లాంగ్ ఫైట్. చాలా చాలా సుదీర్ఘంగా జరిగినటువంటి ఫైట్స్ అని చెప్తారండి. సార్ ఒక పులి ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా తడబా నుంచి వచ్చింది. ఇక్కడున్న పులి దాన్ని అబ్జెక్షన్ చేస్తుంటదా సాధారణంగా? అబ్జెక్షన్ అంటే అదే ఈ టెరిటరీ ఈ మేల్ లోకల్ ఇప్పుడు రెసిడెంట్ టైగర్ అంటారండి ఇది. ఇప్పుడు సపోజ్ కాగజ్ నగర్ లో ఉన్న టైగర్ రెసిడెంట్ టైగర్ అవుతాడు. ఇప్పుడు నాలుగు లోకల్ ఉంటది. తడోబా నుంచి వచ్చింది మైగ్రెంట్ లేకపోతే వలస వచ్చినటువంటి టైగర్ అనుకోవచ్చు. ఓకే. అప్పుడు డెఫినెట్లీ ఇద్దరి మధ్యలో ఫైట్ అండ్ అంటే నిరసన అనేది ఎన్నో రకాలుగా తెలుపుతూ ఉంటారు. అచ్చా! ఒకటి చెప్పండి ఏ విధంగా ఉంటాయండి? అంటే ఈ సౌండ్స్ కావచ్చు, లేకపోతే ఈ ఈ మాక్ చార్జ్ అంటారు. అంటే ఆహ్, పరిగెత్తుకుంటూ పోయి అటాక్ చేసే ప్రయత్నము. హుహు. సో, ఇవన్నీ ఈ సైన్స్ అన్నమాట. నిరసన చూపిచ్చే సైన్స్. అచ్చా! అంటే అప్పటికి దాంతో కంట్రోల్ దాంతో ఏంటంటే ది వీకర్ టైగర్ అందులో రెండిట్లో వీకర్ టైగర్ డెఫినైట్‌లీ విల్ ఎస్కేప్. కానీ ఒక్కొక్క పులికి దాని టెరటరీ ఎంత వరకు అనేది ఎలా తెలుస్తదండి? అంటే సామాన్యంగా పులులే మార్క్ చేసుకుంటాయండి. అవే ఆహా! అంటే స్ప్రే అనేది ఒక మెకానిజం ఉంటుంది. ఓకే. టెయిల్ దగ్గర గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్‌తో ఒక స్ప్రే చేస్తాయి ఇవి మేల్ టైగర్స్. లేకపోతే ఈ గోళ్ళ గుర్తులు క్లా హ్మ్. మార్క్స్ అంటారు. ఆ! గోళ్ళతో గీకినటువంటి గుర్తులు హ్మ్. అవి. తర్వాత ఈ డ్రాపింగ్స్ పేడ గూడా. హుహు. సో, దాంతో అది మార్క్ చేసుకుంటాయన్నమాట. ఆ ఏరియా అంతా మార్క్ చేసుకుంటే, ఆ వాసన చూసి వేరే టైగర్‌కు తెలిసిపోతుంది. ఇది ఒక టైగర్ యొక్క టెరిటరీ అన్నట్టు. అంటే వేరే టైగర్ టెరటరీ తెలిసిన తర్వాత కూడా ఆ టైగర్ ఎందుకు వస్తుంటదండి? ఫుడ్ కోసమా? అంటే ఇట్ డిపెండ్స్. ఆ టెరిటరీ ఎట్లా ఉంది? ఆ టెర్రైన్ ఎట్లా ఉంది? ఎస్కేప్ కావడానికి వీలుందా? లేదా ఇక్కడనే మంచి ఆహారం దొరుకుతూ ఇక్కడ అంటే ఈవెన్ ఫీమేల్ టైగర్‌ను గూడా పొసెస్ చేసే ప్రయత్నాలు ఇవన్నీ హుహు. కొన్ని కారణాలుంటాయి. ఐదర్ తప్పుకోవచ్చు, లేకపోతే అక్కడనే ఉండి ఫైట్ చేయొచ్చు. అచ్చా! కానీ పులికి సిగ్గు ఎక్కువ అంటారు నిజమా సార్? అంటే సిగ్గు అనేది కాదు. ది హ్మ్. హోల్ థింగ్ ఈస్ ఇట్ ఎస్కేప్స్ అండి. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ సిగ్గు అంటే ఇప్పుడు సపోజ్ నేను నా స్టాఫ్‌తో పాటు నేను గస్తీ తిరుగుతున్నాననుకోండి అక్కడ ఏరియాలో. హ్మ్. ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో దగ్గరలోనే ఒక టైగర్ ఉంటే అది తప్పుకుంటుంది యాక్చువల్లీ. అచ్చా! డజంట్ కమ్ ఫేస్ టు ఫేస్ విత్ హ్యూమన్ బీయింగ్స్. ఓహో! సో, దాంతో అంటారేమో కానీ బట్ ఇట్స్ ఎ మాగ్నిఫిషెంట్ అండ్ రాయల్ యానిమల్. హుహు. డజంట్ ఫియర్ అండ్ రన్ అవే అచ్చా! అది. కానీ మేల్ అండ్ ఫీమేల్ కలిసే సమయంలో కూడా సిగ్గుపడతారు పులి అని అంటుంటారండి. అంటే మిగతా నార్మల్‌గా అది మిగతా జంతువుల్లాగా ఆహ్, మేటింగ్ అవ్వవు అనేది. మేటింగ్ ఈస్ ఎ షార్ట్ ప్రాసెస్ అండి. మేల్ ఇన్ యాక్చువల్లీ ఇన్ బిగ్ క్యాట్స్ హ్మ్. ఇట్స్ ఎ వెరీ షార్ట్ ప్రాసెస్ అండ్ సామాన్యంగా నంబర్ ఆఫ్ టైమ్స్ మేటింగ్ టేక్స్ ప్లేస్ ఆ హ్మ్. సీజన్‌లో బ్రీడింగ్ సీజన్‌లో. హుహు. సో, యాక్చువల్లీ సిగ్గుపడేదనేది కాకుండా దే వాంట్ సెపరేట్ అన్‌డిస్టర్బ్డ్ టెరిటరీ. అచ్చా! కానీ ఆ పీరియడ్‌లో ఫారెస్ట్‌లో టూరిస్ట్‌లు గాని ఎవరిని పంపకుండా కూడా ఆపుతుంటారు గదండీ! పులులు డిస్టర్బ్ అవుతాయని. డెఫినెట్‌లీ. ఆ ఏరియాలో అంటే బ్రీడింగ్ సీజన్ డెఫినెట్‌లీ ఆ ఏరియాకు అంటే ఈ లోకల్ స్టాఫ్‌కు ఐడియా ఉంటుంది కాబట్టి హ్మ్. దే ప్రొహిబిట్ ది ఆహ్, ది మూవ్‌మెంట్ ట్రాఫిక్ అసలు లేకుండా. అచ్చా! కానీ ఒక అటాక్ చేసేటప్పుడు పులి కాషన్ ఇస్తదట వాస్తవమా సార్? ఆహ్, కాషన్ అంటే యాక్చువల్లీ ఇట్స్ ఎ స్టాకింగ్ యానిమల్ అండి. స్టాకింగ్ అనంటే దాక్కుంటూ వస్తుంది. హుహు. పొదల్లో గాని అక్కడ ఆహ్, దట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ హంటింగ్. హుహు. సౌండ్ అనేది వేరే యానిమల్స్ సౌండ్ చేసి అలర్ట్ చేస్తారనమాట. అచ్చా! ఆహ్, పెద్ద పులి ఒకవేళ హంటింగ్‌కు సిద్ధమైందనంటే ఈ చూసుకున్నటువంటి కోతులు గాని
చెట్ల మీద ఉన్నటువంటి జంతువులు, నెమళ్ళు అవి సౌండ్ ఇచ్చి ఒక రకంగా అలర్ట్ చేస్తాయి మిగతా జంతువులకు. బట్ దిస్ విల్ బి హంటింగ్, స్టాకింగ్ అన్నమాట. సో ఇట్ విల్ నాట్ గివ్ యూ ఎనీ అలర్ట్ కాషన్. ఓకే. ఓకే. సార్ ఫైనల్‌గా చెప్పండి. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఇకపై ఏం చేయమంటారు డిపార్ట్‌మెంట్? డిపార్ట్‌మెంట్ ఏం చేయాలి? పబ్లిక్ ఏం చేయాలి? అంటే పబ్లిక్ అంటే ఆ ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. బేసిక్ గా ఇది పెద్ద పులులు అంటే మనకు నేచురల్ ఈకో సిస్టమ్ లో ఒక భాగం అని పబ్లిక్ కూడా గమనించాలి. తర్వాత వాళ్ళు ఇటువంటి అంటే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కింద వస్తాయి ఇవి. విష ప్రయోగము అంటే ఆవు చనిపోయినా కూడా హీ ఈస్ నాట్ సపోజ్ టు పాయిజన్ ది కార్కాస్. సో అటువంటి మనము ఎడ్యుకేషన్ అనేది, తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేయడము, అది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చేయవలసినటువంటి కార్యక్రమాలు. పబ్లిక్ కూడా రియలైజ్ చేసి దీనివల్ల ఎంతో ఈ లాభపడుతుంది ఆ ప్రాంతం అంతా. కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ కు కూడా ఆస్కారం ఉంటుంది అని వాళ్ళు కూడా గమనించాలి. ప్లస్ ఈ అదర్ ఏజెన్సీస్, లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుంటే బెటర్. సార్ అడవిలో అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీషియల్స్ గాని వాళ్ళు కూడా ఈ విధంగా పోలీస్ ఆఫీషియల్స్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ ప్లస్ పోలీసింగ్ అండ్ క్విక్ ఇన్వెస్టిగేషన్ కూడా అవసరం. అంటే ఇందులో సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉన్నట్లు అనుకుంటాను. డెఫినెట్లీ ఇదంతా ఇట్స్ ఆల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాధ్యత అనే కాకుండా ఇట్స్ ఆల్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ, బికాస్ నేచర్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. సార్ ఇప్పుడు అడవిలో ఉండాల్సిన జంతువులు బయటకు వస్తున్నాయని ప్రధాన కారణం అడవిలోకి మనం వెళ్ళబట్టి. నో, యాక్చువల్లీ అంటే మన గ్రామాలన్నీ కూడా అడవిలోనే ఆక్రమించుకోబట్టే కదా సార్ అవి బయటకు వస్తున్నాయి. నో సి వేరెవర్ ఇటువంటి ట్రాన్స్లొకేషన్ జరిగిందో, అంటే గ్రామాలను కోర్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలను మనము ఎప్పుడైతే బయటికి తీసుకొచ్చామో అప్పుడు అటువంటి ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందినాయి. సో గతంలో మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. కన్హా ఈజ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. 32 విలేజెస్ ను బయటికి తరలిచ్చారన్నమాట. తర్వాత రాజాజీ నేషనల్ పార్క్ లో కూడా అది ఆ ఎక్సర్సైజ్ చేశారు. చేసినప్పుడు ఆ ప్రాంతం అంతా మొత్తం కంప్లీట్ అభివృద్ధి చెంది ఒక ఆదర్శమైనటువంటి ప్రొటెక్టెడ్ ఏరియా కింద మనము టూరిస్ట్ ను చూస్తా ఉన్నాము కూడా. సో అది ఇక్కడ కూడా అవసరం అనుకుంటాను నేను. చేస్తే గాని మనము ఒక మంచి సురక్షిత వాతావరణము మనం ఇవ్వలేకపోతున్నాం. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి సార్, అడవి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలండి? పబ్లిక్ అంటే ఏజెన్సీస్ గురించి చెప్పారు, పబ్లిక్ ఏం చేయాలి? డెఫినెట్లీ పబ్లిక్ మనతో అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్రభుత్వ మన ఏజెన్సీస్ తో కోఆపరేట్ చేస్తూ ఇటువంటి ఏమన్నా సపోజ్ సంఘటనలు జరిగినాయి, ఏమన్నా ఆవు గాని వాళ్ళ పశువులు ఏమన్నా దీనికి వాత పడ్డాయి అనుకోండి, అప్పుడు ఇమీడియట్ గా రిపోర్ట్ చేయడము, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో సహకరించడము అది చాలా అవసరం అండి. తర్వాత వాళ్ళు దాని ఓనర్షిప్ తీసుకోవాలా. ఈ ఏరియా, ఈ ప్రాంతము, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం న్యాచురల్ రిసోర్సెస్ అన్ని మన మంచి కొరకే అని వాళ్ళు అనుకుంటూ దాన్ని ఉపయోగిస్తే బాగుంటుంది. ఓకే, అడవి అన్నది అందరిది అంటున్నారు వాహిద్ గారు. ఇది కేవలం ప్రభుత్వానికి కాదు, అటవీ శాఖ అధికారులే కాపాడాలని బాధ్యత కాకుండా ఇది ప్రతి ఒక్కరిది, ప్రకృతి మనది అంటూ మనందరూ ప్రేమిస్తే ఖచ్చితంగా అడవులు కాపాడుతాం. అడవిలో కాపాడడం కాదు, అడవిలోని జంతువులను కాపాడే బాధ్యత కూడా తీసుకోవాలనుకుంటున్నారు. పులులను చంపితే మిగతా ఆవులు రక్షిస్తాయని కూడా పొరపాటు. ఖచ్చితంగా ఆవుల్ని కానీ మిగతా జంతువులు చంపితే వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయండి. వాళ్ళకి జరగాల్సిన నష్టపరిహారం వెంటనే తీసుకోండి. కానీ పులుని చంపి వాటిని జీవనోపాధం కానీ లేదా పులుల యొక్క సంఖ్య తగ్గించడం కానీ చేయొద్దంటూ వాహిద్ గారు చెప్తున్నారు. ఇది వాహిద్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.